వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న రెండు సేల్కి ఉన్నాయి చూడండి. రెండు సేమ్ ఒకటే మోడల్. ఇందులో ఇది పెయింటింగ్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ముందర ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. మనకి కార్ పార్కింగ్ కావాలంటే బయటనే పెట్టుకోవాల్సిందే. కార్ పార్కింగ్ అయితే లేదు, కార్ పార్కింగ్ అయితే పెట్టుకోలేము, బయటనే పెట్టుకోవాల్సిందే. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. పక్కనే ఇంకా పెయింటింగ్ కొట్టలేదు, ఇది పెయింటింగ్ కొట్టలేదు. ఇక్కడ గ్లాస్ వస్తుంది, డ్రైనేజ్ కాలువలకు తీసినారు చూడండి. ఇది పార్కింగ్ ప్లేస్, బైక్ కానీ పెట్టుకోవచ్చు. మనకి పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 7x16 ఉంది. 7x16 చూడండి. పిఓపి గురించి చేయించినాడు. ఇక్కడ చూడండి, బయట ఉందా. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చినాడు. ఇది బాత్రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది పక్కనింటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు చూడండి. పక్కనింటికి మన ఇంటికి అటాచ్ ఏం లేదు. మన కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినాడు ఇట్లా. ఇది కాంపౌండ్ వాళ్ళు. ఇది వచ్చేసి సంప్. ఇది సంప్, ఇది బోరు. ఇది సంప్, ఇది బోరు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చినాడు. ఇక్కడ వాష్ ఏరియా చూడండి. ఇక్కడ సంపు, బోర్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా. మన కాంపౌండ్ వాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంది. ఇది మెయిన్ డోరు చూడండి. షేప్లీ డ్రిల్స్ కూడా ఇచ్చినాడు. షేప్లీ డ్రిల్స్. టేక్ డోర్. ఇది పిఓపి, ఎలక్ట్రికల్ హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది చూడండి. ఇంకేమన్నా చిన్న చిన్న వర్క్ ఉంటే చేసిస్తాడు. ఇది వచ్చేసి టీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి హాలు. ఇది హాలు గ్రాండెడ్ వేసినాడు. పిఓపి, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి హాల్ సైజ్ వచ్చేసి 17x18 ఉంది. 17x18. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. పిఓపి చూడొచ్చు. పిఓపి, ఎలక్ట్రికల్ మొత్తం హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. వెంటిలేషన్ కూడా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్కి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. ట్యాప్ కలెక్షన్ ఒకటి బియ్యాలంతే. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడొచ్చు. మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x11.5 ఉంది. 11x11.5 మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. చూడవచ్చు. ఇది వచ్చి చిల్లర్స్ బెడ్రూమ్ చూడవచ్చు. పిఓపి, ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది. పైన చించుకుండా ఇచ్చినాడు చిల్లర్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చిల్లర్స్ బెడ్రూమ్కి. ఇది అటాచ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x11 ఉంది. 10x11
ఇది వెంటిలేషన్ చూడవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. ఇక్కడ సినికి ఇచ్చినాడు. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్, కిచెన్ రూమ్ ఇక్కడనే ఉంది, పూజ రూమ్ కూడా ఇక్కడనే ఉంది. చూడండి 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అయితే. ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్లో కూడా వెంటిలేషన్ చూడవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చినాడు, తూర్పు ఫేస్ డోర్. ఇది బ్యాక్ సైడ్ ఉన్నది, ఇది తూర్పు ఫేస్ డోర్. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది, పరమడ ఫేస్కి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్కి ఉంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20-60 అంటే 13 సెంట్లలో ఉంది. 20-60 సైజు 13 సెంట్లలో ఉంది హౌస్ వచ్చేసి, వెస్ట్ ఫేస్కి ఉంది. ఈ ఇంటి రేట్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నాడు. 65 lakhs, 65 లక్షలు. ఫిక్స్ రేటింగ్ అండ్ నెగోషియబుల్ ఉంటుంది. 65 లక్షలు చెప్పినాడు. మనకి హౌస్ వచ్చేసి మనకి మిస్టేట్ గుత్తిపేటల దగ్గర వస్తుంది. గుత్తిపేటల పంపు దగ్గర సూర్యదేవన్ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. సూర్యదేవన్ టెంపుల్ నుండి మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవే నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హౌస్ వచ్చేసి. హైవే నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది హౌస్ వచ్చేసి. చూడండి హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది, పరమడ పేసుకుంది. ఇది వచ్చేసి మనకి ఉత్తరం పేస్ డోర్. ఇది ఉత్తరం పేస్ డోరు, ఇది తూర్పు పేస్ డోరు, పరమడ పేస్ డోరు. పరమడ పేస్కే రోడ్ ఉంది మనకు వచ్చేసి, నడవాల్సింది పరమడ పేస్కే. 100% వాస్తు పెట్టినాడు. ఇది వచ్చేసి వెంటిలేషను. ఇది వెంటిలేషన్. ఓకే, ఈ హౌస్ వచ్చేసి మిస్టర్ ఇడ్లీ దగ్గర ఉంది, గుత్తిపేట దగ్గర వస్తుంది ఈ హౌస్ వచ్చేసి. సారీ, ఓకే మరి.